హాయ్ వ్యూస్. 2 రోజుల క్రితం మన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై కాంగ్రెస్ పార్టీ నేషనల్ స్పోక్స్ పర్సన్ షామా మహమ్మద్ విమర్శలు చేశారు. ఏమని? రోహిత్ శర్మ ఫిట్గా ఉండడు, లావుగా ఉంటాడు, టీమిండియాకి రోహిత్ శర్మ అంత గొప్ప కెప్టెన్ ఏమీ కాదు అని చెప్పి ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు. ఆ తర్వాత టీమిండియా ఫ్యాన్స్, రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఆవిడపై తీవ్రమైన ఆగ్రహ జ్వాలలు వ్యక్తం చేశారు. ఆవిడ ట్వీట్ డిలీట్ చేసింది, కానీ క్షమాపణలు మాత్రం చెప్పలేదు. అండ్ ఇవాళ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 దుబాయ్ వేదికగా జరుగుతున్న ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా సెమీఫైనల్ మ్యాచ్ ఆవిడ గనక చూసినట్టయితే రోహిత్ శర్మ కెప్టెన్సీపై ఆవిడ చేసిన వ్యాఖ్యల్ని ఖచ్చితంగా వెనక్కి తీసుకుంటారు. ఆవిడ తీసుకున్నా తీసుకోకపోయినా అఫ్కోర్స్ పెద్దగా ఎవరికి ఫరక్ పడదు. ఎందుకంటే రోహిత్ శర్మ ఎలాంటి కెప్టెనో, ఎంత ఉన్నతమైన కెప్టెనో, ఎంత లెజెండరీ క్రికెటరో మనకి తెలుసు, మన టీమిండియా ఫ్యాన్స్కి తెలుసు. సో ఆవిడ తన మాటల్ని ఉపసంహరించుకున్నా ఉపసంహరించుకోకపోయినా మనకి పెద్దగా ఫరక్ పడదు. అండ్ ఇవాళ ఫస్ట్ ఇన్నింగ్స్ గురించి మనం అనలైజ్ చేసినట్టయితే ఫస్ట్ ఇన్నింగ్స్లో టీమిండియా బౌలర్లు డామినేట్ చేశారా, లేకపోతే ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ డామినేట్ చేశారా అంటే ఖచ్చితంగా టీమిండియా బౌలర్లదే కాస్త అప్పర్ హ్యాండ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకనొక సమయంలో ఆస్ట్రేలియా ప్రొజెక్టెడ్ స్కోర్ 275 నుంచి 285 పరుగుల దాకా ఉంది. డెత్ ఓవర్స్లో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ విరుచుకు పడతారు టీమిండియా బౌలర్స్పై. ఖచ్చితంగా టీమిండియాకి హైయెస్ట్ టార్గెటే ఇస్తుంది ఆస్ట్రేలియా అని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఆస్ట్రేలియా 264 పరుగులకే ఆల్అౌట్ అయిపోయింది. దీనికి కారణం ఏంటి? టీమిండియా ఫీల్డింగ్ 2, టీమిండియా బౌలర్లు 3, రోహిత్ శర్మ కెప్టెన్సీ, రోహిత్ శర్మ ఫీల్డ్ ప్లేస్మెంట్స్, రోహిత్ శర్మ చేసిన బౌలింగ్ ఎక్స్పెరిమెంట్స్, ఇవన్నీ కూడా టీమిండియాకి ఇవాళ ఫస్ట్ ఇన్నింగ్స్లో వర్కౌట్ అయ్యాయి. ముందుగా టీమిండియా ఫీల్డింగ్ గురించి మాట్లాడుకుందాం. ఇవాళ ఆస్ట్రేలియా 264 పరుగులకే పరిమితం అవడానికి ప్రధాన కారణం మన టీమిండియా చేసిన ఫీల్డింగ్. శ్రేయస్ అయ్యర్ డేంజరస్గా మారుతున్న ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ అలెక్స్ క్యారీని రన్అట్ చేసిన విధానం నభూతో నభవిష్యత్తు. ఎంత ఎక్కువ మాట్లాడుకున్నా తక్కువ దాని గురించి. డైరెక్ట్ హిట్ అది. అండ్ ఒక కాంప్లికేటెడ్ క్యాచ్ కూడా పట్టుకున్నాడు. చాలా క్లిష్టతరమైన క్యాచ్. ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ బెన్ అవుట్ అవడానికి కారణం శ్రేయస్ అయ్యర్. అండ్ లాంగ్ ఆఫ్లో ఫీల్డింగ్ చేసిన విరాట్ కోహ్లీ గురించి కూడా స్పెషల్ మెన్షన్. అద్భుతంగా ఫీల్డింగ్ చేశాడు. అండ్ 2 పరుగులు రావాల్సిన చోట 1 పరుగే వచ్చేలా చేసిన రవీంద్ర జడేజా కూడా ఎక్సలెంట్ ఫీల్డింగ్ డిస్ప్లే ఇవ్వాలి. సో ఓవరాల్గా టీమిండియా ఫీల్డింగ్ విభాగం అద్భుతంగా ఉంది అని చెప్పుకోవాలి. వాళ్ళ బౌలింగ్ విభాగం గురించి మాట్లాడుకోవాలి. ప్రీవియస్ మ్యాచ్లో ఏదైతే 4 స్పిన్నర్లు 2 పేసర్లు కాంబినేషన్తో బరిలోకి దిగారో, ఇవాళ కూడా అదే కాంబినేషన్తో బరిలోకి దిగారు. అండ్ వర్కౌట్ అయింది కూడా. అండ్ టీమిండియా బౌలర్స్లో షమి 3 వికెట్లు, రవీంద్ర జడేజా 2 వికెట్లు, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు, హార్దిక్ పాండ్యా 1 వికెట్, అక్షర్ పటేల్ 1 వికెట్. అండ్ కుల్దీప్ యాదవ్ ఎలాంటి వికెట్లు తీయకపోయినా, రోహిత్ శర్మ విరాట్ కోహ్లీతో తిట్లు తిన్నా కానీ ఎకనామికల్గానే బౌలింగ్ చేశాడు. సో ఓవరాల్గా ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ ఎప్పుడైతే క్రూషియల్ పార్ట్నర్షిప్స్ బిల్డ్ చేస్తున్నారో ఆ పార్ట్నర్షిప్స్ని బ్రేక్ చేయడంలో టీమిండియా బౌలర్స్ అందరూ కూడా సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా స్మిత్ వికెట్ కావచ్చు, ట్రావిస్ హెడ్ వికెట్ వరుణ్ చక్రవర్తి తీయడం కావచ్చు, అవన్నీ కూడా మంచి బ్రేక్ త్రూ అందించాయి, టీమిండియాకి ఫేవర్ చేశాయి. ట్రావిస్ హెడ్ వికెట్ అయితే వరుణ్ చక్రవర్తి తీయడం, అది కూడా తను వేసిన ఫస్ట్ ఓవర్లోనే ట్రావిస్ హెడ్ వరుణ్ చక్రవర్తి ఫేస్ చేసిన ఫస్ట్ బాల్లోనే అవుట్ అవడం, అదంతా చాలా సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఈ మ్యాచ్లో. అలానే డెత్ ఓవర్స్లో కూడా టీమిండియా ఎక్సలెంట్ బౌలింగ్ డిస్ప్లే, ఎక్కడ కూడా ఎక్స్పెన్సివ్గా మారలేదు. అఫ్ కోర్స్ షమి బౌలింగ్లో నాథన్ ఎల్లీస్ 6 కొట్టాడు. దానికి టీమిండియా ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అయ్యారు. షమి కూడా డిసప్పాయింట్ అయ్యాడు. అది పక్కన పెడితే ఓవరాల్గా మిడిల్ ఓవర్స్లో కావచ్చు, పవర్ ప్లేలో కావచ్చు, అండ్ డెత్ ఓవర్స్లో టీమిండియా బౌలింగ్ విభాగం అయితే చాలా బాగా ఇవాళ ఆడారని చెప్పి అందరూ ఫీల్ అవుతున్నారు. అండ్ ఇవాళ మ్యాచ్లో రోహిత్ శర్మ కెప్టెన్సీ ఎందుకు హైలైట్ అయింది అని మనం ముందుగా చెప్పుకున్నాం కదా, దానికి కారణం ఏంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను. క్రీజ్లో మ్యాక్స్వెల్ ఉన్నాడు. అతను ఎంత డిస్ట్రక్టివ్ ప్లేయరో మనకు తెలుసు. ఒకసారి కన్నా మ్యాక్స్వెల్ క్రీజ్లో కుదురుకుంటే ఇవాళ స్కోర్ నాకు తెలిసి ఖచ్చితంగా 300 దాటిపోయేది. సో అలాంటి డిస్ట్రక్టివ్ ప్లేయర్ని అవుట్ చేయడానికి రోహిత్ శర్మ ఇంప్లిమెంట్ చేసిన స్ట్రాటజీ ఇవాళ బాగా వర్కౌట్ అయింది. షమి బౌలింగ్ వేసిన వెంటనే హార్దిక్ పాండ్యాకి ఇవ్వకుండా అక్షర్ పటేల్కి ఇవ్వడం అనేది రోహిత్ శర్మ తీసుకున్న వన్ ఆఫ్ ద బెస్ట్ డిసిషన్. ఆ డెసిషన్ బాగా వర్కౌట్ అయింది. ఆ డెసిషన్ వల్లే పార్ట్నర్షిప్ బిల్డ్ అవ్వకుండా టీమిండియాకి మంచి బ్రేక్ త్రూ లభించింది. క్రీజ్లో కుదురుకుంటాడు అనుకున్న మ్యాక్స్వెల్ని అక్షర్ పటేల్ క్లీన్ బౌల్ చేశాడు. అది ఖచ్చితంగా రోహిత్ శర్మ ఇచ్చిన సజెషన్ వల్లే అని చెప్పి కామెంటేటర్స్ కూడా చెప్పారు. సో ఓవరాల్గా రోహిత్ శర్మ కెప్టెన్గా అద్భుతమైన స్కిల్ సెట్ ఉన్నవాడు అని చెప్పడానికి ఇది ఒక్క ఎగ్జాంపుల్ మాత్రమే. ఇలా చాలా ఉన్నాయి వాళ్ళ మ్యాచ్లో. సో రోహిత్ శర్మ యొక్క కెప్టెన్సీ స్ట్రాటజీస్ వల్లే ఆస్ట్రేలియా ఆల్అౌట్ అయింది. 264 పరుగులకే కుప్పకూలిపోయింది. అనుకున్న ప్రొజెక్టెడ్ స్కోర్ కంటే 20 పరుగులు తక్కువ చేయగలిగింది. సో ఖచ్చితంగా దీనికి మనం ముందు చెప్పుకున్నట్టుగా క్రెడిట్ ఇవ్వాల్సింది రోహిత్ శర్మ కెప్టెన్సీకి, బౌలర్లకి అండ్ ఫీల్డింగ్ విభాగానికి.